ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు రాంబాబు నాయుడమ్మ. నేను వృత్తిరీత్యా జర్నలిస్ట్ అంటే విలేకరి అంటారు కదా, మీకు ఐడియా కూడా. గత 30 సంవత్సరాలుగా నేను అదే వృత్తిలో ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట మండలంలో నవర అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టాను నేను. నా తల్లిదండ్రులు కూడా దేవుడితో సంబంధం లేని వ్యక్తులే. మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువు పరిచయం ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారితో వివాహం అవ్వడం వల్ల, అది హైందవ కుటుంబం అవ్వడం వల్ల ఆమె బయటపడలేదు. అయినా కూడా హైందవ సాంప్రదాయంలోనే మా అమ్మ కట్టుబాట్లన్నీ పాటిస్తూ, మేము మా తల్లిదండ్రులకు 6 సంతానం. అందులో నేను 3 మగపిల్లలలో నేను లాస్ట్ వాడిని, చివరి వాడిని. మా నాన్నగారు మేము పిల్లలందరూ పుట్టిన తర్వాత ఆయన సహోదరులతో కలిగిన విభేదం వల్ల ఈ సమాజం పట్ల విరక్తితో సన్యాసిగా మారి సర్వసంగ పరిత్యాగం చేసి ఆయన ఒక అవధూతగా రూపాంతరం చేశారు. అలాంటి తండ్రికి, అలాంటి కుటుంబంలో పుట్టిన నేను, నా కుటుంబం కూడా చాలా హైందవ సాంప్రదాయాలను పాటిస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ నిరంతరం, అంటే మేము సంపాదించిన 100 రూపాయల్లో 90 రూపాయలు ఆధ్యాత్మిక యాత్రలకే వెచ్చిస్తూ, అలాంటి ప్రాంతాలన్నింటినీ సందర్శిస్తూ, ఆ దేవుళ్ళను మొక్కుతూ అలా తిరిగేవాళ్ళం. దానివల్ల మోక్షం వస్తుందని మా నాన్నగారు చెప్పడం ద్వారా, మా నాన్నగారిని నేను అనుసరిస్తున్నాననే నమ్మకంతో ఆ ప్రయాణం కొనసాగిస్తున్న సందర్భంలో అది చాలా లోతైన ప్రయాణం. గుళ్ళలో పూజారులు ఉంటారు కదండి, బ్రాహ్మిన్స్, వాళ్ళకన్నా ఉన్నతమైన స్థాయిలో మంత్రోచ్చరణ కానీ, శ్లోకాలు చదవడం కానీ, ఆ స్థాయికి వెళ్ళిపోయాము నేను కానీ, నా భార్య కానీ. సో మేము వెళితే ఆ గుడిలో మాకు ప్రధానమైన పూజారులు వచ్చి మంచి ఆహ్వానం పలికి వాళ్ళ స్థానం మాకు ఇచ్చేసేవారు ఆ ఒక్కరోజు. అంత డీప్గా వెళ్ళిపోయాము. అలాంటి సమయంలో 2017వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో పరిస్థితిలో, అంటే ఈ సమాజపరమైన స్థితిలో నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాననుకుని, ఒక మనిషి ఆలోచనతోటి నేను చేసిన ప్రక్రియ, నేను చేసిన పని నన్ను మోసం చేసినప్పుడు, సో నేను ఘోరంగా మోసగించబడ్డాను. అన్ని విధాలా నేను నష్టపోయాను. ఆర్థికంగా నష్టపోయాను, కుటుంబంలో నష్టపోయాను, నా కుటుంబ సభ్యులందరి మద్దతును కూడా నష్టపోయాను. అంటే నా తోడబుట్టిన వాళ్ళు కూడా నన్ను అనుమానించి అవమానించే స్థాయికి వెళ్ళిపోయాను నేను. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక నాకు మరణమే శరణం అని చెప్పి మరణించాలని నిర్ణయించుకుని, నేను ఫాలో అవుతున్న ఆధ్యాత్మిక చింతనలో చివరిగా పుణ్యం చేసుకుంటూ వెళ్ళిపోయి చచ్చిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. నా కారు నిండా పెట్రోల్ నింపుకున్నాను. నేను ప్రయాణం చేస్తాను ఏదో ఒక దిశగా వెళ్ళిపోయి, ఆ దిశలో నేను ప్రయాణిస్తుండగా నా పెట్రోల్ చివరిగా ఎక్కడ ఆగిపోతే అక్కడ నా జీవితం ఆగిపోయినట్టు. అక్కడ ఏ విధంగా వీలైతే ఆ విధంగా నేను చనిపోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని, నా భార్య పిల్లలకు కూడా చెప్పకుండా ఇంట్లోంచి ప్రయాణమై నా దగ్గర ఉన్న డబ్బులతో ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను పెట్రోల్. సో నా ప్రయాణంలో నేను వెళ్తూ నా దగ్గర ఉన్న మిగిలిన డబ్బులు, పళ్ళు, చిల్లర పెట్టుకున్నాను. ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళని ఆపి పిలిచి వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తున్న క్రమంలో హైదరాబాద్లో BHEL అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాను నేను. అది దాటంగానే ముత్తంగి అని ఒక ఊరు వస్తుంది. అక్కడ ఒక చర్చ్ ఉంది, పెద్ద చర్చ్. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేసరికి నా మనసు ఎందుకో అటువైపు చూసింది. అనుకోకుండానే నేను కారు ఆపడం, నేను నా చెప్పులను కూడా కారులోనే వదిలేసింది. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా చెప్పులు వదిలేసి వెళ్ళడం అలవాటు. సో అదే అలవాటు ప్రకారంగా దాన్ని కూడా నేను టెంపుల్గానే స్వీకరించుకుని చెప్పులు కారులో వదిలేసి నేను లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల ఎంట్రన్స్లో దగ్గర ఎదురుగా యేసు ప్రభు వారి స్టాచ్యూ ఉంటుంది. చిన్న పార్క్ లాగా కట్టారు. ఒక బెంచ్ ఉంటుంది, 2 బెంచెస్ ఉంటాయి, దానిలో కూర్చుంటారు సాయంత్రం పూట. సో నేను వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయం అవుతుంది. ఆ సమయంలో నేను చర్చిలోకి ఎంటర్ అయ్యాను. ఎవరు లేరు. ఎంటర్ అవడం ఆ పార్క్లోకి వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చున్నాను. నా ఎదురుగా యేసు ప్రభు వారి స్టాచ్యూ ఉంది. నేను ఆయననే దేవుడని భావించి మాట్లాడుతున్నాను. ఏమనంటే, సో మా అమ్మ నీకు ప్రార్థన చేస్తుంది, నా కుటుంబంలో ఎవరెవరు చేశారో ఏం చేస్తారో నాకు తెలియదు,
దేవుళ్ళంతా ఒకటే అంటారు కదా. సో నేను దేవుళ్ళకి విపరీతమైన పూజలు చేశాను. నన్ను ఒక వ్యక్తి ఎంతో ఘోరంగా మోసం చేశాడు. ఆ మోసం ఇప్పుడు నా మరణానికి దారి తీసింది. సో దేవుడు అంటూ ఉంటే నాకు మోసం జరగదు కదా. సో నాకెంత మోసం జరిగిందంటే దేవుడు లేడు, మీరు దేవుడు లేనా, మీకు న్యాయం ఉందా, అది ఉందా, ఇది ఉందా, కనీసం నువ్వు అందరినీ ప్రేమిస్తావట, నువ్వైనా మాకు న్యాయం చేయాలి కదా అని ఇలా నేను మాట్లాడుతూ ఉన్నాను యేసుప్రభు వారితో. మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి నాకు ఒక స్వరం వినిపించింది. ఏంటి ఆ స్వరం అంటే, నీవు ఎవరిని మోసగించలేదా. ఆ స్వరం వినిపించగానే నాకు ఒక అయోమయమైన పరిస్థితి. ఏం జరిగింది, అసలు ఎవరైనా ఉన్నారా, నాతో ఎవరైనా మాట్లాడుతున్నారా అని నేను చుట్టుపక్కలన్నీ ఒకసారి పరికించి చూస్తున్నా. ఎవరు లేరు. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండాకాలం, ఎండలో కూర్చున్నాను నేను. చెట్లు నీడ పడుతుంది కానీ అంతంత మాత్రమే పడుతుంది. సో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను దేవుడిని. నాకు దేవుడు అని తెలియదు, నేను మాట్లాడుతున్నాను, నేను దేవుడితోనే మాట్లాడుతున్నాననే ఫీలింగ్ తోనే మాట్లాడుతుంటే మళ్ళీ నేను అదే వెర్షను, నువ్వు నన్ను మోసం చేసావు, నన్ను అందరూ మోసం చేశారు, దేవుడు మోసం చేశాడు, దేవతలు మోసం చేశారు, నేను ఇన్ని పూజలు చేశాను, అన్ని పూజలు చేశానని మళ్ళీ చెప్తా ఉన్నాను. మళ్ళీ రెండోసారి కూడా ఇంకొంచెం పెద్ద స్వరంతో, నువ్వు ఎవరిని మోసగించలేదని మళ్ళీ వినిపించింది. ఈసారి బెంచ్ కింద కూడా చెక్ చేసుకున్నాను ఇంకెవరైనా ఉన్నారా అని, ఎవరు లేదు. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మాట్లాడతాను. ఇట్లా మూడోసారి చాలా పెద్ద స్వరం, అంటే నేను ఎప్పుడు అంత స్వరాన్ని వెళ్ళా. అంత మైకులో పెద్ద సౌండ్ పెట్టి పిలిస్తే ఎలా వినబడుతో అలాగా. మళ్ళీ ఇంకంటే ఇంక చూడండి, చెప్పి మనం విసిగిపోయినప్పుడు మన పిల్లలకి చెప్తాం కదా గట్టిగా గద్దించి, అలాంటి స్వరంతో నీవింతవరకు ఎవరిని మోసం చేయలేదా అని గట్టిగా వినిపించింది. నాకు తెలియకుండానే నేను చాలా భయపడి నేనున్న బెంచ్ మీద నుంచి, కూర్చున్న బెంచ్ మీద నుండి మోకాళ్ళు వేసి ఎదరకు పడిపోయాను. పడిపోగానే నన్ను ఇక్కడ ఎవరు కొట్టినట్టు అనిపించింది. అంతా చీకటి అయిపోయింది. మొత్తం మిట్ట మధ్యాహ్నం సమయంలో మొత్తం చీకటి అయిపోయింది. నేను కళ్ళు మూసుకున్నాను. జనరల్గా కళ్ళు మూసుకుంటే చీకటే ఉంటుంది, కానీ మన ముందు ట్యూబ్ లైట్ ఉంటే కొంచెం వెలుగు కనిపిస్తుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం టైంలో ఎండలో మనం కళ్ళు మూసుకున్నా కూడా వెలుగులో కళ్ళు మూసుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. నైట్లో కళ్ళు మూసుకున్నది, డేలో కళ్ళు మూసుకున్నది మనకు తెలుస్తుంది. ఇట్లా మన కళ్ళ ముందు నుంచి ఒక వెలుగు వెళ్ళినట్టుగా ఇట్లా ఒక స్ట్రిప్ లాగా అయింది. వచ్చి దానిలోంచి దేవుడు చూపిస్తున్నాడు నా జీవితాన్ని అంతా. అప్పటి వరకు నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒకటి ఒకటి చూపిస్తూ ఉన్నాడు. నాకు తెలియకుండానే నేను మొదటిసారి ప్రభువుని పలకడం, అవును ప్రభు అని అంగీకరిస్తున్నాను. నేను అంగీకరించినప్పుడు మాత్రమే ఆ దృశ్యం మారుతూ వస్తుంది. అట్లా నా చిన్నప్పుడు, అంటే ఒక సంఘటన చెప్తాను. నాకు చిన్నప్పుడు గోళీలాట రాదు. చిన్నపిల్లలు గోళీలు ఆడతారు కదమ్మా, గోళీలాట రాదు. నేను నా జత పిల్లలందరికన్నా కొంచెం హైట్గా ఉండేవాడిని, కొంచెం బలంగా కూడా ఉండేవాడిని. సో దాంతో పిల్లలందరితో కూర్చొని ఆడేటప్పుడు నాకు ఆట రాదు, చూసి ఆ గోలికాయలన్నీ పట్టుకుని పరిగెట్టేసేవాడిని. సో ఆ సంఘటనతో సహా నా జీవితంలో అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ దేవుడు చూపించాడు. దాదాపు గ్రామ్స్లో ఉన్నాను అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. సో అలాగా దృశ్యాలన్నీ చూపిస్తున్నాడు. నేను ఎవరెవరిని మోసగించాను, ఎవరెవరితో అబద్ధాలు ఆడాను, ఎవరెవరికి మాయమాటలు చెప్పాను, ఎవరెవరిని వంచాను, ఎవరెవరి దగ్గర దొంగిలించాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి సంఘటనే దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. నేను అంగీకరిస్తున్నాను. ఎప్పుడైతే నేను అంగీకరిస్తున్నానో, అంగీకరించగానే ఆ దృశ్యం మారుతూ వచ్చింది. అలాగా చివరి దశకు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే నేను కోల్పోయి పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు అక్కడి నుంచి ఒక 600 మీటర్లు ఉంటుంది ఫాదర్స్ ఉండే చర్చ్. అక్కడి నుంచి వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్గా చాలా మందికి ఇలాంటి రియలైజేషన్ జరుగుతూ ఉండదట, వాళ్ళకి అనుభవం అది. సో వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడైతే నేను పడిపోయానో వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను తీసుకెళ్ళి చర్చ్లోకి తీసుకెళ్ళినప్పుడు నాకు బాగా వాటర్ అది కొట్టి పడుకోబెట్టి కొద్దిసేపు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. కొంతసేపటికి నాకు మెలకు వచ్చి లేచి నేను ఇక్కడ ఉన్నాను ఏంటని చూస్తే లోపల చర్చిలో ఉన్నాను. నాకు ఏమైందండి అని అడిగాను. ఏమైందంటే, మీకు రియలైజేషన్ అయిందండి, దేవుడు మిమ్మల్ని దర్శించాడు, మీ చేయి పట్టుకున్నాడు దేవుడు. సో మీరు ఇంకా చనిపోవాల్సిన అవసరం లేదు అంటాడు ఫాదర్ గారు. దేవుని స్తోత్రం. మళ్ళీ నేను చనిపోవాలనుకున్నదే నా ఆంతరంగిక విషయం.
నేను ఎవరితో చెప్పలేదు, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. సో దేవుడు ఆయన దైవజనుడికి చెప్పిన సమాచారం ఆయన చెప్తున్నాడు, నాకు మీరు చనిపోవాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో మీరు ఎన్నో సమస్యలు చూస్తుంటారు, ఎన్నో సంఘటనలు చూస్తుంటారు, కానీ ఈరోజు దేవుడు తానే ప్రత్యక్షంగా వచ్చి మీ చేయి పట్టుకున్నాడు. ఈ క్షణం నుండి మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత దేవుడే వహిస్తాడు, మీరు పూర్తిగా విశ్వాసంగా నమ్మండి అని చెప్పారు. అయితే నేను అప్పటిదాకా ఉన్న నా ఆత్మీయ భక్తి విధానంలో నేను ఉన్నాను కనుక నాకేం అర్థం కావట్లేదు. అవునండి అన్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. సరే, కొద్దిసేపటికైనా మీ దగ్గర బైబిల్ ఉందా అండి అని అడిగారు. బైబిల్ అనగానే నాకు వెంటనే సంఘటన గుర్తుకొచ్చింది. నేను అయ్యగారు చూపించాను. నాకు 4 పిల్లలండి, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. మా అమ్మగారు మా నాన్నగారు విడిచిపెట్టిపోయిన తర్వాత యేసు ప్రభువుని బయలుపరుచుకుని ఆమె చాలా భక్తి విధానంలో నడిచింది, మంచి ప్రార్థన పత్రాలు. మా 2 ఆడపిల్లల్ని అమ్మాయి స్వయంగా పెంచింది. సో 2 ఆడపిల్లలు కూడా దేవుడిలో కట్టబడ్డారు బాగా. మేము ఎన్ని పూజలు చేసినా, నేను ఇక్కడ కాకినాడ వస్తే నేను పూజలు చేస్తుంటే నాకు అన్నీ అందిస్తారు, అగరత్తులు అన్నీ అందిస్తారు, కానీ వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేయరు. వాళ్ళ ప్రార్థన వాళ్ళదే. మా అమ్మ చనిపోయే వరకు కూడా నాకు ఎప్పుడు నాన్న నువ్వు అవన్నీ మాని ప్రార్థన చేసుకోని చెప్పలేదు, కానీ నా కోసం నిరంతరం ప్రార్థించేది. నేను కూడా అమ్మ ప్రార్థనను అంగీకరించేవాడిని. నేను వచ్చినప్పుడల్లా నాకు తల మీద నూనె పోసి ప్రార్థన చేసి క్షేమంగా ఉండాలని కోరుకునేది. నేను కూడా దాన్ని అంగీకరించి వెళ్ళేవాడిని. ఇంకొక గొప్ప విషయం చెప్తాను. నేను ఏ పూజ చేసినా లాస్ట్లో లేచేటప్పుడు, కూర్చొని పూజ దగ్గర నుంచి లేచేటప్పుడు మరి యాత్రిచుకమో అది దేవుడు సంకల్పమో తెలియదు, తండ్రి ప్రభువా నాయన అంటూ లేచేవాడిని. సో ఏ పూజ చేసినా అది ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి. సో ఆ ప్రభువుకి నాకు ఉండే లింక్ ఏంటనేది నాకు తెలియదు. అది ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. సో నేను బైబిల్ అనగానే నాకు అది మా పెద్ద పాప కరెక్ట్గా దానికి 1 ఇయర్ ముందు నా బర్త్డేకి November 22 నా బర్త్డే. దాన్ని అప్పుడే జాబ్ వచ్చింది అమ్మాయికి. దాని ఫస్ట్ శాలరీ తోటి నాకు బైబిల్ గిఫ్ట్ చేసి, బైబిల్ కొని దాన్ని మంచిగా గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చింది. దానిలో ఒక లెటర్ పెట్టింది, ఇంగ్లీష్లో ఒకటి తెలుగులో ఒకటి లెటర్ రాసి పెట్టింది. నేను అయ్యగారు చూపించాను అది. సో అది పెట్టి బైబిల్ ఇస్తూ మా అమ్మ ఏమందంటే, నాన్న ఇది మత గ్రంథం కాదు, మంచి విషయాలు ఉంటాయి దీనిలో, నీ మనసు ఎప్పుడైనా బాగున్నప్పుడు ఈ పుస్తకం తెరిచి చదువు, ఖచ్చితంగా నీకు మనశ్శాంతి కలుగుద్ది అని ఇచ్చింది. అయితే ఆ సమయంలో నా స్టేటస్ ఆఫ్ మైండ్, నా డైరెక్షన్ అంతా వేరుగా ఉంది కనుక నాకు పొద్దున్నే బాధ పెట్టకూడదని తీసుకుని బీరువాలో పెట్టుకున్నాను. అయితే ఫాదర్ ఎప్పుడైతే మీ దగ్గర బైబిల్ ఉందా అని అడిగారో వెంటనే నా దృష్టి అక్కడికి వెళ్ళింది. అయ్యా ఉందండి, ఇట్లా మా అమ్మాయి నాకు గిఫ్ట్ ఇచ్చింది అంటే, మీరు ఇంటికి వెళ్ళండి, ఆ బైబిల్ తెరవండి, దేవుడే ఇక మీదట మీకు దిశానిర్దేశం చేస్తాడు, మీ గురువు దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. మీ గురువు దేవుడే, మీ గురువే మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడే మీకు గురువే నడిపిస్తాడు, మీరు వెళ్ళిపోండి ఇంకా అంటే, నాకు ఆ క్షణంలో ఒక విచిత్రమైన ఆలోచన కలిగిందండి. ఏంటి ఆలోచన అంటే, అప్పటి వరకు నా జీవితంలో నా నరాల్లో ఒక విధానం జీర్ణించిపోయి ఉంది. నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే నేను ఎంత ప్రయాణం చేసినా, నేను నా ప్రయాణం అంతట్లో నాకు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఎన్ని గుళ్ళు గోపురాలు కనిపిస్తే వాటిలన్నింటికి హృదయపూర్వకంగా నమస్కారం చేసి వెళ్ళడం నాకు అలవాటు. అంటే దాంట్లో అంత ఆత్మీయంగా ఉన్నాను. సో అనుకోకుండా నాకు అక్కడ ఆలోచన వచ్చింది, మరి వీళ్ళు నన్ను దేవుడు పట్టుకున్నాడు అంటున్నారు, ఇప్పుడు నేను దేవుడు అనుకున్నాను, ఇప్పుడు కాదు యేసు ప్రభు దేవుడు అంటున్నారు, మరి నేను ఎట్లా నమ్మాలి? సో వెంటనే నాకు తెలియకుండానే నేను ఒక ప్రార్థన చేశాను. ప్రభు మరి నువ్వు నన్ను పట్టుకున్నావని వీళ్ళందరూ చెప్తున్నారు, నేనైతే నమ్ముతున్నాను, కానీ నా నరాల్లో ఈ సిస్టమ్ జీర్ణించుకుపోయింది. నేను వెళుతూ వస్తూ అనేక మంది దేవుళ్ళని విగ్రహన్నాను. సో అది నా మనసులోంచి, నా హృదయంలోంచి, నా దేహంలోంచి, నా ఆలోచనలోంచి శాశ్వతంగా చెరిగిపోవాలి. అప్పుడు నేను నిన్ను అంగీకరించగలుగుతాను. నేను ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని నువ్వు కాదు ఈవేళ నుంచి నా దేవుడు, ఈవేళ నుంచి ఈయన నా దేవుడు అనే సిస్టమ్ నాది కాదు. నేను ఒకరికి ఫోల్డ్ అయిపోయి ఉన్నాను. ఫస్ట్ నాకు అది చెరిపోయి
అది చెరిపేస్తే మనసా వాచ కర్మణ నేను నిన్ను అంగీకరించగలుగుతాను అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను. సో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, అంటే దేవుడు నిజంగా నా చేయి పట్టుకున్నాడా లేదా, ఇది జరిగితే పట్టుకున్నట్టే అని నేను ఒక పరీక్ష పెట్టుకుని బయటకు వచ్చాను. అంతకుముందు అక్కడ దాకా వెళ్ళడానికి దాదాపు ఒక 15-20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటాను. నాకు తెలిసి ఒక 60-70 టెంపుల్స్ కనిపించుంటాయి, చిన్న చిన్న టెంపుల్స్. నాకు వాటిలన్నింటికి దండం పెట్టుకుంటూనే వెళ్ళాను. నేను అంత చనిపోవడానికి వెళ్తూ కూడా నమస్కారం చేసుకుంటూనే వెళ్ళాను. సో ఎప్పుడైతే చర్చిలోంచి బయటకు వచ్చేసానో నా డైరెక్షన్ హౌస్, ఇంటికి వెళ్ళిపోతున్నాను. కానీ నన్ను ఆ అటు ఇటు ఉన్న ఏ టెంపుల్ నన్ను ఆకర్షించలేదు, నన్ను పిలవలేదు, నేను చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ½ అన్ అవర్లో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి నా దృష్టి అంతా బైబిల్ మీదనే ఉంది. ఫస్ట్ వెళ్ళాలి, బైబిల్ చదవాలి. సో ఇంటికి రావడం బెడ్రూమ్లోకి వెళ్ళి బోల్ట్ పెట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాను. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి బీరువా తెరిచి బైబిల్ తీశాను. గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నాకు తెలియకుండా ఇట్లా జస్ట్ బైబిల్ అంటే నాకు ఎక్కడ చదవాలి ఏంటనేది తెలియదు. ఇట్లా ఓపెన్ చేస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయం వచ్చింది. 49వ అధ్యాయం ఎలా చదవాలి, మామూలుగా ఒక పాఠం చదివినట్టుగా చదివేసుకున్నాను. నాకేం అర్థం కాలేదు. సరే మళ్ళీ చదువుదామని చెప్పి మళ్ళీ ఒకసారి చదివాను. చదివి ప్రభు మరి నాకైతే ఏం అర్థం కాలేదు, నువ్వైతే నన్ను పట్టుకున్నావు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏదైతే అడిగానో అది నువ్వు చేసావు. నా హృదయంలో ఇప్పుడు ఏం లేదు, నువ్వే ఉన్నావు. ఈ క్షణం నుంచి మనసా వాచ కర్మణ నేను నిన్ను అంగీకరిస్తున్నాను. అలాగే నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను. నేను నీకు చెప్పకుండా నేను ఏ పని చేయను అని ప్రమాణం చేసుకుని తలుపు తీసుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చి నా మిసెస్ని పిలిచాను. పిలిచి ఏమన్నానంటే, ఈ రోజు నుంచి నేను పూజలు చేయను, బైబిల్ని ఫాలో అవుతాను, నీకేమన్నా ఇబ్బంది ఉందా అని అడిగాను. అడిగితే ఆమె ఒక మాట చెప్పింది. ఆ మాట మీకు చెప్పాలి, మీతో పంచుకోవాలి, ఎందుకంటే నా గత జీవితం మీకు తెలియాలి. ఆమె ఏమందంటే, సరే మంచిదే, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నిజంగా నిజాయితీగా పూర్తిగా వెళ్ళు. అంటే ఒక భర్త భార్యకి ఎందుకు చెప్తారు, భార్య భర్తకి ఎందుకు చెప్తాం అన్నమాట, అంటే గత జీవితాన్ని చూస్తుంది కనుక. సో అంతకుముందు నా ఆధ్యాత్మిక జీవితంలో కానీ నా జీవితంలో నేను చేసే ప్రతి విషయం నేను చెప్పినా చెప్పకపోయినా నా భార్యకి తెలుస్తుంది కదా. సడన్గా నా దగ్గరికి ₹1,00,000 వస్తే ఎలా వచ్చాయో తెలుస్తుంది కదా. అలాగే నేను ఒక పని చేస్తానని వెళ్ళి ఇంకో పని చేస్తే దాని విషయం తెలుస్తుంది. భక్తిలో నేను ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది. సో ఇలాంటి విషయాలు ఆమెకు అనుభవం ఉన్నాయి కనుక ఆమె ఆ మాట చెప్పింది. ఎందుకు చెప్పిందంటే, నేను శబరిమల అయ్యప్ప స్వామి మాల వేసుకుని 16 టైమ్స్ శబరిమల వెళ్ళాను. 16 సార్లు. అంటే గురుస్వామి అంటారు, గురుస్వామిగా 16 సార్లు వెళ్ళొచ్చాను. 16 సార్లు కూడా నడక మీద, కాలు నడక మీద వెళ్ళి 41 రోజులు చాలా కఠినమైన దీక్ష చేసేవాడిని. మా ఇంటికి ఎవరిని రాణించేవాడిని కాదు. మా ఇంట్లో అందరూ పిల్లలతో సహా, స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా పరిశుద్ధంగా స్నానం చేయాలి, దీక్ష చేస్తున్నట్టుగానే ఉండాలి. ఆ దీక్ష వస్త్రాలు ధరించినా ధరించకపోయినా ఫుడ్ విధానం అదంతా కూడా వాళ్ళందరూ పాటించాలి. ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరిని కలవకూడదు. అంత నిష్ఠాగరిష్టంగా 41 రోజులు దీక్ష చేసేవాడిని. దీక్ష చేసి దీక్ష అయిపోయినాక శబరిమల వెళ్ళి మళ్ళీ ట్రైన్కి ఇంటికి రాగానే ట్రైన్ దిగి డైరెక్ట్గా గుడికి వెళ్తాము. గుడిలో మాల తీసేసి దీక్ష విరమించుకుని ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చి స్నానం చేసి నేరుగా బార్కి వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బార్కి వెళ్ళి 41 రోజులు మానేసిన మందంతా తాగేసేవాడిని. సో మరి అది భక్తి కాదు కదా. అంటే 41 రోజులు భార్యను కూడా స్వామి స్వామి అని సంబోధించి 42వ రోజు ఇంటికి రాగానే ఏమైనా రా అంటే భార్య ఎలా ఫీల్ అవుతుంది? సో అది భక్తి కాదు. సో అలాంటి భక్తి చేసి అదే జీవితం అనుకుని గడిపిన నన్ను చూసి సడన్గా నేను బైబిల్ పట్టుకున్నాను, బైబిల్ని ఫాలో అవుతానంటే అలా చేయొద్దు అని చెప్పింది ఆమె. ఎందుకు చెప్పింది? బైబిల్ యొక్క పరిశుద్ధత ఆమెకు తెలిసినప్పటికీ. ఆమె నాతో పాటు హైందవ ధర్మంలో నడుస్తున్నా, ఇది పరిశుద్ధ గ్రంథం అనే విషయం ఆమెకు తెలుసు. నేను అప్పుడే తెలుసుకున్నాను.
సో ఇక్కడైనా నువ్వు నిజాయితీగా నిజంగా ఉండు అని చెప్పింది. సో నేనేమనుకున్నానంటే దేవుడిని, ప్రభా నన్ను పట్టుకున్నవాడే నువ్వే కనుక నువ్వే నడిపించు అని నేను అన్నాను. ఎప్పుడైతే నేను మనసా వాచ కర్మణ నేను ఆయనకు అర్పించుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా గత జీవితంలో ఏ సంఘటన కానీ ఏ సందర్భం కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి. అంటే దేవుడు తప్ప నన్ను ఏ సంఘటన కూడా కదిలించట్లేదు. అదే పాత మిత్రులు ఉన్నారు, అదే జీవితంలో నన్ను తారసపడుతూ ఉంటారు, వాళ్ళు ఎవరో కూడా నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. అంతగా నేను నన్ను దేవుడికి సమర్పించుకుని నేను నడుస్తూ ఉన్నాను. సో ఇలాగ దేవుడు నన్ను పట్టుకోగానే ఇంటికి వచ్చాను. మొదటి రోజు ఆమె ఆ మాట చెప్పింది. రెండో రోజు తెల్లారేసరికి మా మామగారు అంటే వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయనకి షిరిడి వెళ్ళాలంటే ఫస్ట్ మా ఇంటికి వచ్చేస్తారు. మా కుటుంబం ఆయన కలిసి షిరిడి వెళ్తాం. రెండో రోజు దేవుడు పరీక్ష చూడండి, మా మామగారు వచ్చి షిరిడి వెళ్దామండి అంటున్నాడు. అంటే నేను అన్నాను, నేను రానండి అన్నాను. మొదటిసారి షాక్ అయినా. అవునండి వెళ్దామని డగ్గ టికెట్లు తీసి అన్ని రెడీ చేసుకుని ప్రయాణం వెళ్ళిపోయే వ్యక్తి నేను రానండి అంటున్నాడు ఏంటని ఆయన ఆశ్చర్యపోయినప్పుడు నేను చెప్పా, నేను ఈ రోజు నుంచి బైబిల్ని ఫాలో అవుతున్నానండి. సో నేను బైబిల్ ప్రకారంగా జీవించాలనుకుంటున్నాను, నేను ఎక్కడికి రాను, మీరు వెళ్ళండి అన్న. అయ్యో అలాగండి అని చెప్పి, సరే మా అమ్మాయిని తీసుకెళ్ళమంటారా, వస్తానంటే తీసుకెళ్ళండి. సో ఈమెను అడిగాడు. అడగంగానే ఒక బాబు ఈమె వెళ్తానన్నారు. మా పెద్ద అబ్బాయి ఈమె ఆయనతో పాటు వెళ్ళారు. షిరిడి వెళ్ళిపోయారు వీళ్ళు. అది రెండో రోజు అండి. రెండో రోజు నేను నైట్ పడుకుని బాగా మధ్యరాత్రి అయింది, 1 గంట అయింది, 2 అయింది, నిద్ర పట్టట్లేదు. నాకు చిన్న ప్రార్థన చేసుకున్నాను, నాకు వచ్చి ఇలాగే విధంగా పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే నిద్ర రావట్లేదు. దేవుడు అడుగుతున్నాడు, మరి నేను నీ దగ్గరకు వచ్చాను, నీలోకి వచ్చాను, నేను పట్టుకున్నాను, మరి ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నాడు. మా ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక భయంకరమైన దేవాలయంలో ఉంటుంది. ఏ గోడ మీద చూసినా దేవుడి ఫోటోలు ఉంటాయి అన్నమాట. రకరకాల దేవతలే ఫోటోలు ఉంటాయి. మా ఇంట్లో ఒక 18-20 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న శ్రీచక్రం ఉంటుందండి, పెద్ద శ్రీచక్రం. అలాంటి రకరకాల దేవతా విగ్రహాలు అవన్నీ ఇంట్లో ఒక టెంపులే. చెప్తున్నాను కదా, అంటే బ్రాహ్మణ్స్ కూడా చేయలేరు, పూజారులు కూడా చేయలేరు, అంత నిష్ఠాగరిష్టంగా మేము ఇంట్లో పూజలు ఆచరించేవాళ్ళం. సో ఇవన్నీ ఏంటని అడుగుతున్నాడు దేవుడు. నాకు అర్థం కాల. అవును ప్రభు, మరి నేను నువ్వు చెప్పినట్టు నడుస్తున్నాను కదా అంటే, నువ్వు నడవడం కాదు, నీ చుట్టూ ఉన్న వాతావరణం ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు అనేసరికి నాకు అర్థం కాల. సరే లేచి నిలబడ్డాను, వచ్చి చూశాను. హాల్లో చూసిన, ఎక్కడ చూసినా నాకు విచిత్రంగా కనిపిస్తున్నాయి ఆ ఫోటోలన్నీ కూడా. అప్పటిదాకా చూసి దేవుళ్ళలా కనిపించారు, ఇప్పుడంతా విచిత్రంగా. అవును వీళ్ళందరూ ఎందుకున్నారు ఇక్కడ అని నాకే ప్రశ్న స్టార్ట్ అయ్యి ఆ సమయంలో అవన్నీ తీసేయడం మొదలుపెట్టారు. మొత్తం వాటన్నిటినీ క్లీన్ చేయడానికి మీరు నమ్మరండి, 3 గంటలు పట్టింది. అన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్ని ఫొటోస్ ఉన్నాయి. తీసి పెద్ద పెద్ద రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, గోతాల్లో నింపితే 7 బ్యాగులు అయినాయి. సో అన్ని ఫోటోలు ఉన్నాయి. నేను ఎడావిడి చేస్తుంటే శబ్దానికి మా చిన్న అబ్బాయిలే ఇచ్చాడు. లేచి డాడీ ఏంటి అన్ని తీసేస్తున్నావేంటి, ఏం జరుగుతుంది అన్నాడు. అంటే ఏం లేదు నాన్న, నువ్వు పడుకో. ఆయన మెల్లగా ఆయన బుద్ధిగించి పడుకోబెట్టి మొత్తం అన్నీ తీసేసరికి మార్నింగ్ 6 అయిందండి. వాచ్మెన్ ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాను. వాచ్మెన్ పిలిచి వాడికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ తీసుకెళ్ళిపోన్నాను. వాడు చూసి బ్యాగ్ పట్టుకుని, సరే ఇవన్నీ ఫొటోస్ కదా, దేవుడి ఫొటోస్ కదా అంటున్నాడు. సరేలే అన్నీ నీ ఇష్టం, నువ్వు ఎక్కడ పెడతావు పెట్టు, డబ్బులు ఇస్తున్నాను, ఏదో ఎవరికి చెప్పొద్దు, తీసుకెళ్ళిపోన్నాను. సరే తీసుకెళ్ళాడు. ఆయన ఏం చేశాడు నాకు తెలియదు. 3వ రోజు మేము ప్రశాంతంగా, 4వ రోజు వీళ్ళు షిరిడి నుంచి రిటర్న్ వస్తారు. ఎర్లీ మార్నింగ్ వచ్చారు. మా బాబాయ్ తలుపు తీసాడు. ఈమె నా దగ్గరకు వచ్చి లేపడం నేను అడుగుతున్నాను, షిరిడి నుంచి ప్రసాదం తీసుకొచ్చారా అని అడిగాను. అవును తీసుకొచ్చామని. మీ నాన్నగారిని మన ఇంట్లో పెట్టొద్దని చెప్పు, ఆయనే తీసుకెళ్ళిపోమను, మన ఇంట్లో ఉండొద్దు అది. సో అది చెప్పేసి నేను మళ్ళీ పడుకున్నాక వచ్చేపు లేచాను. ఈమె ఇల్లు అంతా చూసుకుని నన్ను అడుగుతుంది కదా అని నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి ఇవన్నీ తీస్తే వెంటనే అడుగుతుందేమో అని చూస్తున్నాను. చూశాను, ఏం అడగట్లేదు. నేను ఇంకా బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయి పిలిచి ఇవన్నీ తీసేసాను, నువ్వేమనుకోవట్లేదు, నన్ను అడుగుతావని చూస్తున్నానంటే, నేను ఎందుకు అడుగుతాను, సరే నువ్వు అడగకపోయినా నేను చెప్పాలి కదా,
నేను ఈ కుటుంబ యజమాని కనుక, ఇవన్నీ నేనే పెట్టాను కనుక నేను తీసేశాను. సో నీకు ఇష్టమైతే నువ్వు పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు. నేను పెట్టి దేవుడు తీసేయమన్నాడు. వీళ్ళన్నింటినీ నువ్వే పెట్టావు కదా, తీసేయంటే నేను తీసేశాను. నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకోవచ్చు, నేను నిన్ను నిర్బంధించను. నీతో కూడా దేవుడు మాట్లాడతాడు, నాకు ఆ విశ్వాసం ఉంది. అప్పుడు నువ్వు నీ నిర్ణయాన్ని ప్రకటించవచ్చు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇది జరిగిన తర్వాత ఆమె 2 రోజులు 3 రోజులు పాపం మనస్తాపంతో ఏదో చేసింది. 4వ రోజు నుంచి దీపం పెట్టడం కూడా మానేసింది ఆమె కూడా. సరే, ఇలా జరుగుతుండగా నా జీవితంలోకి దేవుడు ఎంత బలంగా వచ్చాడో శోధన కూడా అంతే బలంగా వచ్చింది. శోధన ఎంత భయంకరమైన శోధన అంటే, ఇది జరిగిన 3 నెలలకి, 3 నెలలు కూడా కాదు, 3 నెలలు అయింది. 3 నెలలకి నేను బండి మించి పడిపోయాను. 2 వీలర్ బండి వేసుకుని వెళ్తున్నాను, స్కిడ్ అయిపోయి పడిపోయాను. హిప్ బాల్ ఫ్రాక్చర్ అయింది. తీసుకొచ్చి బెడ్ మీద వేశారు. డాక్టర్ అన్నాడు క్రాక్ ఏం లేదు, కానీ బెడ్ రెస్ట్ కావాలి, 3 నెలలు మంచం తీయడానికి లేదు, దిగితే ఫ్రాక్చర్ అయిపోతే ఆపరేషన్ పడుతుంది అని చెప్పాడు. తీసుకొచ్చి బెడ్ మీద వేశారు. వేసినాక నా ఫ్రెండ్స్, బంధువులు, వీళ్ళు స్నేహితులు అందరూ వచ్చి, నువ్వు నిన్నటి వరకు ఒక మంచి విధానంలో ఉన్నావు, నువ్వు సడన్గా ఈ విధానంలోకి మారిపోయావు, అందుకనే ఇలా జరిగింది అన్నారు. అన్నప్పుడు నేను చెప్పాను, లేదు, ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుడు సాక్ష్యం అంటే మన జీవితంలో చేసే మేలు కాదు, కీడు నుండి తప్పించడమే మన జీవితానికి పెద్ద సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికోసం ఈ సంఘటన నేను మళ్ళీ మీకు ఒత్తి చెప్తున్నాను. అప్పుడు నేను చెప్పాను, నిజంగా నాకు దేవుడు ఉన్నాడు నా పక్కననే విశ్వాసంతో నేను మా మిత్రులకి, బంధువులకి చెప్పిన మాట ఏంటంటే, మీరు అంటున్నట్టుగా దేవుడు లేకపోతే నేను మార్గం తప్పడమే నేరం అయితే కనుక నేను చనిపోయేవాడిని. సో నాకు బలమైన ప్రమాదం నుంచి చిన్న ప్రమాదంగా చేసి దేవుడు నన్ను సురక్షితంగా నా ఇంటికి చేర్చాడు. హల్లెలూయా. కనుక నేను దేవుడినే నమ్ముతాను, దేవుడినే విశ్వసిస్తాను. మీ మాటలు, ఎవరి మాటలు నేను నమ్మను. మీకు కావాలంటే రండి, లేకపోతే వెళ్ళిపోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నన్ను మాత్రం ఇలాగ నిందించొద్దు. అది ఉంటే మీ మనసులో పెట్టుకోండి, నా దగ్గర మీరు ప్రస్తావించొద్దని చెప్పి చాలా నిర్ధారణంగా మా అన్నదమ్ములు కానీ, మా మేనల్లుడు కానీ ఎవరు వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళందరికీ అదే చెప్పాను. అది అయిపోయింది. ఈ 3 నెలల్లో దేవుడు ఎంత అద్భుతంగా నాకు దర్శనాలు, వాగ్దానాలు, వాక్యాలు, నాకు బైబిల్ అంటే ఏముంటో తెలియదు, పాటలు అంటే ఏంటో తెలియదు, ఎలాగ దేవుడిని ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి, దేవునికి మన విజ్ఞాపన ఎలా చేయాలి, ఏ విషయాలు నాకు తెలియదు. ఈ 3 నెలలు దేవుడు నాకు పాఠశాలను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిస్సహాయ స్థితిలో, ఏమి ఎటు కదలలేని పరిస్థితుల్లో నేనున్నాను. అలాంటి స్థితిలో దేవుడు నాకు బైబిల్లోని వాక్యాలు నేర్పిస్తున్నాడు. ఈ అధ్యాయం, ఈ వచనం చదువు, ఇది చదువు, అది చదువు అని చెప్పి అర్ధరాత్రి కాడ లేపడం, పలానా అధ్యాయం తెరవడం. సో అది చదవడం, ఓహో ఇది ఇదా. అర్ధరాత్రి లేవడం, పాటలు రాసుకోవడం, పాటలు పాడడం, ఇదంతా ఒక విచిత్రమైన అనుభవంలోకి దేవుడు నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 3 నెలల్లో నాకు దేవుడితో చాలా దగ్గర సహవాసం ఏర్పడింది. నాకు దేవుడు ఉన్నాడు నా పక్కన అనే బలమైన నిర్ణయం నా జీవితంలో స్థిరంగా ఉండిపోయింది. సో ఇది జరుగుతున్నప్పుడు సడన్గా ఒకరోజు దేవుడు, నీకు రక్షణ కావాలి. రక్షణ అంటే ఏంటి ప్రభు అని అడిగాను. రక్షణ కావాలని చెప్పి మళ్ళా దానికి కూడా వాక్యాలు రిఫరెన్స్ చేస్తూ, ఇప్పుడు నీ రక్షణ సమయం ఆసన్నమైంది, నీకు రక్షణ కావాలని చెప్పి దేవుడు ఒకటే ప్రేరేపిస్తున్నాడు. 1 రోజు 2 రోజులు కాదు, కంటిన్యూ ఒక 4-5 రోజులు అదే ప్రేరణిస్తున్నాడు. సో నాకు తెలిసిన జాన్ పాల్ అయ్య గారు పాస్టర్ గారు ఉన్నారు. అయ్యగారి పేరు కూడా జాన్ పాల్ గారు. అక్కడ జియాన్ చర్చ్ అని ఉందండి, కృష్ణనగర్, శ్రీనగర్ కాలనీలో. నేను రక్షించబడ్డానని తెలియగానే మహదానంద పడిపోయారు ఆ పాస్టర్ గారు. ఎందుకంటే అంతకుముందు నా భక్తి అంతా ఆయన చూశారు, రకరకాల మాలల్లో, రకరకాల దీక్షల్లో ఆయన చూశారు. సో మీలాంటి వాళ్ళు రక్షించబడ్డం అంటే నాకు చాలా మహదానందం అని చెప్పి ఆయన ఒక సంతోషం వ్యక్తం చేసిన వ్యక్తి. ఆయనకు ఫోన్ చేసి, అయ్యగారు ఇట్లా మరి నాకు దేవుడు ఒకటే ప్రేరణిస్తున్నాడండి, రక్షణ అంట, మరి నాకు రక్షణ అంటే ఏంటో నాకు తెలియదు,
నన్ను రక్షణ తీసుకోమని ప్రేరణ చేస్తున్నాడు దేవుడు అని చెప్పేసి అన్నా. అంటే అయ్యో అలాగండి నేను వస్తున్నానండి అని చెప్పి ఆయన వచ్చారు. అప్పటికి మా ఇంట్లో ఏదన్నా కావాలి ప్రార్థన సహాయం అంటే వాళ్ళ సంఘ సభ్యులందరూ వచ్చి ప్రార్థన చేసేవారు. మా మిస్సెస్కి బాగోకపోయినా, నాకు బాగోకపోయినా, పిల్లలకు బాగోకపోయినా మొత్తం అందరూ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు. సో ఆ పరిచయంతో ఆయనకి చెప్పేసరికి ఆయన నెక్స్ట్ పాస్టర్ గారు ఇద్దరు వచ్చారు. వచ్చి రక్షణ అంటే బాప్తిస్మం అండి, ఇట్లా మీరు బాప్తిస్మం తీసుకోవాలి, కానీ బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు దేవుడి గురించి పూర్తిగా తెలియాలి, దేవుడిలో ఎలా నడవాలి, ఎంత కమిట్మెంట్గా ఉండాలి, అంటే దేవుడికి మాట ఇస్తున్నాం మనం, ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎంత నిలకడగా ఉండాలి అనేది మీకు తెలియాలి అని చెప్పి చెప్తున్నప్పుడు ఈ 3 నెలల కాలంలో దేవుడితోటి నేను చేసిన అనుభవాన్ని, దేవుడు నాతో చేసిన సంబంధాన్ని, వీటన్నిటిని ఆయనకి వివరించడం జరిగింది. వివరించినప్పుడు ఆ పాస్టర్ గారు కూడా ఆశ్చర్యపోయి, లేదండి దేవుడే ప్రత్యక్షంగా మీతో మాట్లాడుతున్నాడు, సో మీకు రక్షణ ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో మీకు రక్షణ ఎలాగా అని అడిగారు. నా పరిస్థితి ఏంటంటే నేను లేచి నిలబడలేను, ఫుల్ బెడ్ మీద ఉన్నాను. నేను లేచి నిలబడాలంటే ఈ పక్క ఒక మనిషి సహాయం కావాలి, ఈ పక్క స్టిక్ కావాలి, నేను బాత్రూమ్కి వెళ్ళడానికి రావడానికి అలా చేయాలి. సో అలాంటి నేను ఆ అపార్ట్మెంట్లోంచి బయటికి వెళ్ళి చర్చికి వెళ్ళి రక్షణ తీసుకోవడం అంటే జరిగే పనేనా అని ఆయన ఆశ్చర్యపోయారు. పోయినప్పుడు లేదండి నేను ఎలాగైనా వస్తాను, నాకు ఖచ్చితంగా రక్షణ కావాలి. ఓకే సరేనండి అని ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఆదివారం 2 రోజులు 3 రోజుల గ్యాప్ ఉంది. మా మిస్సెస్ని రిక్వెస్ట్ చేశాను, నువ్వు రావాలంటే వస్తానన్నాను. నేను ఇట్లా ఆమె పక్కనే సపోర్ట్ చేసింది, స్టిక్ పట్టుకొని నేను వెళ్ళాను. ఆటోలో వెళ్ళాము. ఆటో దిగి అక్కడ మళ్ళీ మెట్లు కిందకి దిగాలి. దిగిన తర్వాత కింద సెల్లార్లో చర్చ్ అది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాటర్లో కూడా కిందకి దింపాలి. సో మొత్తం మీద చాలా కష్టపడి నన్ను వాటర్లోకి దించారు. ఆయన డేవిడ్ పరదేశి గారని పాస్టర్ గారు, ఆయన బాప్తిస్మం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన, ప్రభువా నిన్ను తెలియక తెలుసుకుని రక్షించబడే వాళ్ళు అనేకులు ఉన్నారు, నీవే పట్టుకొని నీవెవరో తెలియజెప్పి నువ్వే రక్షణ ఇస్తున్నావు అని పదాలు పలికి రక్షణ ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రక్షణ ఇచ్చిన తర్వాత నేను సాక్ష్యం పంచుకోవాలి. ఇప్పుడు మీ ముందు చెప్పిన సాక్ష్యం అప్పుడు దాకా నా భార్యకి తెలియదు. మొదటిసారి ఆ చర్చిలో నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. అంటే నేను చనిపోవడానికి వెళ్ళిన దగ్గర నుంచి, దేవుడు నాతో మాట్లాడడం దగ్గర నుంచి జరిగిన సందర్భాలన్నీ ఆమె చూస్తుంది, కానీ ఎందుకు జరుగుతున్నాయో తెలియదు ఆమెకి. మొదటిసారి ఆ చర్చిలో నా సాక్ష్యం నా భార్య విన్న తర్వాత ఆమె హృదయం కదిలిపోయింది. సో అయితే నా భర్త ఇంత ఘోరమైన పరిస్థితిలోంచి తిరిగి నా ఇంటికి వచ్చాడా, దేవుడు రక్షించకపోతే నా భర్త లేడు, నా కుటుంబం ఈరోజు మగదిక్కు లేని కుటుంబం అనేది ఆ రోజు తెలిసింది ఆమెకి. ఎప్పుడైతే ఆ నిజాన్ని ఆమె తెలుసుకుందో ఆమె హృదయం కరిగిపోయింది. సో నన్ను తీసుకొచ్చేటప్పుడు ఆమె ప్రవర్తన వేరు, నన్ను ఇంటికి తిరిగి తీసుకెళ్లేటప్పుడు ఆమె ప్రవర్తన వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా కృతజ్ఞతతో తీసుకెళ్తుంది నన్ను ఇంటికి. సో ఇంటికి వెళ్ళిపోయాం. కరెక్ట్గా ఒక 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చి చెప్తుంది కదా, నేను దేవుడు అంటే నిజంగా ఏదో అనుకున్నాను, పూజ చేస్తే దేవుడు మనకు వరాలు ఇస్తాడని తెలుసు, లేదంటే మనల్ని కనికరిస్తాడని తెలుసు, కానీ దేవుడు తనంతట తాను వచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేపట్టుకుంటాడు అనేది నాకు తెలియదు. సో ఇది మీ జీవితంలో నిజమైంది కనుక నేను కూడా దేవుడిని అంగీకరిస్తున్నాను, నాకు కూడా బాప్తిస్మం కావాలంటే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను మళ్ళీ వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పారు, కరెక్టే బ్రదర్, మీరు వేరు, సిస్టర్ వేరు, మిమ్మల్ని చూసి సిస్టర్ ప్రేరేపింపబడ్డారు కనుక సిస్టర్కి ఇంకా దేవుడి గురించి తెలియాలి. కొన్ని సువార్తలు ఆయన చెప్పారు, యోహాను సువార్త ఇవన్నీ చదవమనండి, ఆమెను రెగ్యులర్గా దేవుడి గురించి బాగా తెలుసుకోమనండి, సిస్టర్ కూడా ఇద్దాము బాప్తిస్మం ఇద్దాము, కానీ కొంచెం టైం తీసుకుందామని చెప్పి అక్కడ నుండి నెక్స్ట్ ఈస్టర్లో ఆమెకి బాప్తిస్మం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుండి దేవుడు మా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేస్తూ, అద్భుత కార్యాలంటే మనకి లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఆస్తులు ఇవ్వడము,
లేకపోతే మనకి ఏదో మేలును చేసేసి చూపించడమో కాదు. నా జీవితంలో ఎంత స్పష్టంగా నేను చెప్తున్నాను ప్రియులారా, ఇందాక కూడా చెప్పాను, సాక్ష్యం అంటే మేలు చేయడం కాదు, మేలు పొందుకోవడం కాదు, కీడు నుంచి తప్పించబడడం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని నిరంతరం వీక్షిస్తున్న దేవుడు. అంటే ప్రపంచాన్నంతా, మనల్నే కాదు, ఆయన కృపావీక్షణములలో మనం ఉన్నామని మనం ఎప్పుడు నమ్మాలి అంటే, మన ప్రతి విషయాన్ని మన తల్లిదండ్రులతోటో మన సన్నిహితులతోటో ఎలాగైతే షేర్ చేసుకున్నామో, దేవుడితో కూడా అలా షేర్ చేసుకున్నప్పుడు ఆయన కృపావీక్షణాలు మనం వెంబడి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.